ప్రభుత్వాలు తీసుకునే కొన్ని డెసిషన్లు చూస్తే చాలా గ్రేట్ అనిపిస్తుంది. సో ఇంతకీ ఆ డెసిషన్ ఏంటి అంటే, పిల్లలకి అందరికీ స్కూల్ హాలిడేస్ ఉంటాయి, అందరూ హాలిడేస్ పెట్టుకుంటారు. తిరుపతిలో ఎంత రద్దీ ఉంటుందో మనకు తెలుసు. ఇప్పుడు ఆల్మోస్ట్ స్కూళ్ళన్నీ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడి నుంచి ఇక జూన్ జూలై వరకు మనం తిరుపతికి వెళ్తే ఖచ్చితంగా మనకు భక్తులు రద్దీ ఉంటుంది, జనాలు బాగా వెళ్తూ ఉంటారు. ఇదే టైంలో వీఐపీస్ కూడా వెళ్తూ ఉంటారు, వాళ్ళకి కూడా పిల్లలకి హాలిడేస్ ఉంటాయి. కాబట్టి అప్పుడేమవుతుంది, ఇంకా రష్ ఇంకా ఎక్కువ అవుతుంది. దీనివల్ల కామన్ పీపుల్ ఖచ్చితంగా బాగా ఇబ్బంది పడతారు. దాంట్లో మనకు ఎటువంటి డౌట్ లేదు. ఇది మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. కానీ ఈ సంవత్సరం ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో, మే 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు కూడా విఐపి దర్శనాలు, ఎటువంటి విఐపి దర్శనాలకు అలవ లేకుండా అయితే డెసిషన్ తీసుకున్నారు. ఈ డెసిషన్ నాకు చాలా గ్రేట్ అనిపించింది. ఎందుకంటే నెక్స్ట్ మంత్ నేను కూడా ప్లాన్ చేసుకుంటున్నాను తిరుపతికి వెళ్ళడానికి. బట్ అప్పుడు నాకు ఒక 1 అవర్ అయినా ముందు దర్శనం అయిపోద్ది కదా విఐపి. యాక్చువల్గా విఐపి దర్శనాలకి మనం అలౌ చేస్తే ప్రభుత్వం, దానివల్ల ఖచ్చితంగా ఫండ్ వస్తుంది, దానివల్ల ఎక్కువ అమౌంట్ కూడా ప్రభుత్వం గెయిన్ చేసుకోగలదు. ఖచ్చితంగా దీన్ని కమర్షియల్గా కూడా వాడుకోగలదు దేవుడి పేరు చెప్పి. కానీ అలా చేయకుండా కేవలం సామాన్య ప్రజలనే దృష్టి పెట్టుకొని చేసిన ఈ డెసిషన్ ఏదైతే ఉందో, నేను చెప్పేది కాదు కానీ ఇది పక్కా ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎందుకంటే విఐపి దర్శనాలు లేవు అని తెలిస్తే ప్రతి సామాన్యుడు కూడా తిరుపతికి వెళ్ళాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే కొంతమంది ఈ సెలవుల్లో రద్దీ ఉంటుందని, ఏమంటే మనకు తెలిసిందే కదా, పెద్దోళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలకి పుట్టెంటుకలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు, వృద్ధులు, వీళ్ళందరికీ ఏంటంటే ఇంత రష్లో వెళ్ళి ఇబ్బంది పడడం ఎందుకు, మళ్ళీ జూలైయో ఆగస్టులో వెళ్దాం అనుకుంటారు. వాళ్ళందరూ కూడా విఐపి దర్శనాలు లేవు అని తెలిస్తే ఖచ్చితంగా ఇప్పుడే వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఆనందపడతారు. కాబట్టి ఈ న్యూస్ ఎవరైతే తిరుపతికి వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరైతే మన తెలుగు పీపుల్ ఉన్నారో, ఎవరికి కూడా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. సో 2.5 నెలల టైం అయితే ఉంది. ప్రతి సామాన్యుడు కూడా హ్యాపీగా వెళ్ళి మన తిరుపతి వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోవచ్చు. సో దీంట్లో అయితే ఈ న్యూస్ పక్కాగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సమ్మర్ హాలిడేస్ని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకొని మన తిరుపతికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ డెసిషన్ తీసుకున్న గవర్నమెంట్కి అయితే ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా దీనివల్ల కొంతమంది వేపీస్ కూడా క్వశ్చన్ చేస్తారు గవర్నమెంట్ని, ఎందుకంటే మాకు ఇప్పుడేమో మేము వెళ్తాను. బట్ ఇవన్నీ దృష్టి ఆలోచించి ముందుగానే డైరెక్ట్గా ప్రకటించడం అయితే ఖచ్చితంగా ఇది ఒక గ్రేట్ డెసిషన్ అని నేనైతే అనుకుంటున్నాను పక్కగా. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అలాగే నా ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. లైక్ ఎందుకు చేయాలంటే, మీరు ఈ లైక్ చేస్తే ఎక్కువ మంది తెలుస్తుంది ఈ విషయం. సో అలాగే షేర్ చేయండి. సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. సో మీరు ఎప్పుడు తిరుపతికి టికెట్లు బుక్ చేసుకున్నారో అది కూడా కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా మనకి శనివారం ఆదివారం సెలవులు వచ్చినప్పుడే కాదు, సో ఈ 2.5 నెలల సెలవుల్ని మనం ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి, మనం తిరుపతికి వెళ్దాం. సో విఐపి దర్శనాలు లేవు అనే డెసిషన్ మీకు ఎలా అనిపించింది? సో నాకైతే ఖచ్చితంగా ఇది ఒక మంచి డెసిషన్ నేను అనుకుంటాను, గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్. సో మీ ఒపీనియన్ కూడా ఏదంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అప్పుడు ఈ విషయం ఎక్కువ మంది తెలుస్తుందని నేను కోరుకుంటున్నాను. సో ఉంటాను, బై, థ్యాంక్స్.